హలో అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు మాకు ఎందుకో గులాబ్ జామున్ తినాలనిపించింది, అందుకే గులాబ్ జామున్ చేసుకుంటున్నాము. ఒక గిన్నెలో చక్కెర వేసుకోవాలి. ముందు చక్కెర పాకం పట్టుకొని పెట్టుకుంటే మంచిది. మేమైతే చక్కెర మాకు తగినంత వేసుకుంటున్నాము. మీకు ఎంత స్వీట్ కావాలో అంత వేసుకోండి. స్టవ్ పెట్టి అందులో వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత నేను ఎంటీఆర్ మిక్స్ గులాబ్ జామున్ తీసుకుంటున్నాను, ఇన్స్టెంట్ది. ఇది కూడా బాగుంటుంది ప్యాకెట్. ఇలా ఒక పెద్ద గిన్నెలో కట్ చేసి ప్యాకెట్ అందులో పిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి చపాతీ పిండిలాగా కలపాల్సిన అవసరం లేదు, బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి ఎట్లా ఉందో పిండి. అందులోనే ఇట్లా కలుపుకున్న తర్వాత వాటర్ వేసి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. బాగా అప్పుడే ఆ గుండ్లు అనేవి స్వీట్గా సాఫ్ట్గా వస్తాయి. అలా బబుల్స్ ఆ పిండిలో అట్లా బబుల్స్ వస్తే కనుక పిండి బాగుంటుంది. లోపల పిండి అనేది ఉండదు. ఇక్కడ చూసారా పాకం వేడవుతుంది మెల్లిమెల్లిగా. ఇక్కడ పాకం రెడీ అయింది, ఇక్కడ పిండి కలపడం కూడా రెడీ అయింది. అలా మెత్తగా కలుపుకోవాలి సాఫ్ట్గా. నేను చూపిస్తున్నాను కదా, అలా అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనం అలా ఆ గుండ్లు చేసుకోవాలి. ఫస్ట్ చేతికి నెయ్యి రాసుకొని అలా గుండ్లు ఫస్ట్ గట్టిగా నొక్కి తర్వాత రౌండ్ చేసుకోవాలి. మొత్తం బాగా మంచిగా రౌండ్ చేసుకోవాలి. లేకపోతే మధ్యలో క్రాచెస్ ఉంటే కనుక అవి గుండు అనేది సరిగా రాదు. అలా సాఫ్ట్గా రావాలి. నాకైతే చిన్నప్పటి నుంచి గులాబ్ జామున్ అయితే చాలా ఇష్టం. తినాలనిపించినప్పుడల్లా చేసుకొని తింటాము. అయితే చిన్నప్పుడైతే నేను చేయలేదు, కానీ ఇప్పుడు చేస్తున్నాను. ఇక అలా చూసారు కదా గుండ్లు. నేను కొంచెం పెద్దగా చేస్తున్నాను, చిన్నగా చేయడం లేదు. ఇక్కడ వచ్చేసి పాకం రెడీ అవుతుంది. మరీ తిక్కు కావాల్సిన అవసరం లేదు, ఒక మాదిరిగా అయితే చాలు. ఇక్కడ అన్నీ రెడీ అయిపోయినాయి, గుండ్లు చేయడం కూడా. ఇక్కడేమో నూనె వేడి చేసుకుంటాము. నూనె కూడా వేడి అయిపోయింది. అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మంట సిమ్లో పెట్టుకోవాలి. ఎక్కువగా పెట్టుకుంటే పైన ఒక్కటే అది కలర్ వస్తుంది, లోపల పిండి అలానే ఉంటుంది. అట్లా ఉండకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మొత్తం అంతా మంచిగా వేడవుతుంది. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అలా వేసిన తర్వాత ఇలా కలుపుకొని ఉండాలి. ఇక్కడ చూడండి రెడీ అయిపోయినాయి. అది ఆ గిన్నెలో పాకం కూడా రెడీ అయింది. అదేంటి అని అనుకోకండి, యాలకల పొడి వేసాను. అది మీకు చూపించలేదు, మీరు కూడా వేసుకోండి ఫ్లేవర్ కోసం. ఇవి కొంచెం చల్లగా అయినాక వేయాలి, ముందే వేయకూడదు. పాకం కూడా కొంచెం చల్లగా అయినాక 10 నిమిషాల తర్వాత వేసుకోండి. వేసి ఒక 10 నిమిషాలు అట్లనే ఉంచండి. అది పాకం అంతా వాటికి పట్టుకున్న తర్వాత ఇలా ఒకటి మీకు తీసి చూపిస్తాను. మొత్తం రెడీ అయిపోయినాయి కదా. చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందో. లోపల అసలు పిండి అనేది లేదు, లోపల అంటుకోలేదు. చూసారు కదా ఎంత సాఫ్ట్ ఉందో. అలా చేసుకుంటే ఇట్లా సాఫ్ట్గా వస్తాయి. చూడండి ఎంత బాగున్నాయో. టేస్ట్ కూడా బాగుంది. ఫైనల్గా గులాబ్ జామున్ ఇస్ రెడీ. మీరు కూడా చేసుకోవాలంటే చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.